వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, షేక్పేట ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతినిధుల ప్రాంతాల్లో కాకుండా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తాగునీరు, రోడ్లు, ఉపాధి మెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గారు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అజారుద్దీన్ గారు, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీఉద్దీన్, నాయకులు నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోయిన 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమాలు చూశారు. కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఒక మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళే. ఇద్దరు కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నగరం లేదో జిహెచ్ఎంసీ మా ఆధీనంలో ఉందని మా స్థానిక కార్పొరేటర్ గారిని వెంగళరావు నగర్ డివిజన్కి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారు. వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అక్కడ జనం లేక ఆ బోరబండ ప్రాంతం నుంచి, రేవంత్ నగర్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి జనం తెచ్చుకొని మీటింగులు పెట్టి ప్రగల్భాలు పలికితే ఏదో కొత్తగా మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నమ్మబెట్టే ప్రయత్నం చేస్తే ఈ పప్పులేవి జూబ్లీహిల్స్లో ఉడకవనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను. 3 మంత్రులకు ఏం పనండి? వ్యవసాయ మంత్రికి ఇది సీజను, చాలా పనులు ఉన్నాయి, ఎరువులు దొరుకుతలేవు, రైతులు కష్టపడతా ఉన్నారు. గతంలో మళ్ళా లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం. రైతులు కేంద్రాన్ని ఒప్పించే సత్తా లేదు. ఆయన జూబ్లీహిల్స్లో ఏం పని? కార్మిక శాఖ మంత్రికి ఏం పని? సరే, ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే తిరిగినట్టున్నాం. మేయర్ సొంత డివిజన్లో పరిస్థితులు బాగాలేవు అంటే ఒక జూబ్లీహిల్స్కే ఇట్లా 3 మంత్రులు, మేయర్లు అందరూ కలిసి వస్తారా?